అందరికీ ప్రైజ్ లార్డ్. మేము ఇక్కడ రెండో రోజు ట్రైబల్స్ మధ్య అంటే ఇక్కడ లంబసింగి ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఈ రెండో రోజు దేవుడు మమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నందుకు మీ అందరికీ నా వందనాలండి. దేవుని సృష్టి ఎంత గొప్పగా సృష్టించారో చూడండి ఒక్కసారి. ఈ సృష్టి దేవుడు తన నోటితో మాత్రమే సృష్టించాడు. నరుణ్ణి మాత్రము తన చేతులతో తన స్వహస్తాలతో సృష్టించుకున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము లేనటువంటి వారు ఏం చేస్తున్నారంటే సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్తని విడిచేసి సృష్టిని పూజిస్తున్నారు. ఒకసారి మొదటి యోహాను 5వ అధ్యాయం 12వ వచనంలో ఏమని ఉందంటే, దేవుని అంగీకరించువాడు దేవుని కుమారుడు అయితే అనబడతాడు, దేవుని అంగీకరింపని వాడు దేవుడు కుమారుడు అనబడడు. అలాగా ఈ యోహాను సువార్త మొదటి యోహాను 5వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారు నిత్య రాజ్యంలో వారసత్వం పొందుతారు. ఎవరైతే దేవుని అంగీకరించరో వారు నరకంలో పడి కాల్చివేయబడతాడు. కాబట్టి ఇటు వాక్యమును ఉదయకాల సమయమున దేవుడు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్.